సైబరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఈరోజు ముట్టడికి రావడం అనేది జరిగింది. ఏఐఎస్ఎఫ్ సంబంధించిన విద్యార్థి నాయకులు, ఎందుకంటే ప్రభుత్వము ఏదైతే 23,000 పాఠశాలలను కుదిస్తాము అని చెప్పడంతో ఈరోజు బగ్గున ఉక్కునై లేవడం అనేది అయితే జరిగింది విద్యార్థి నాయకులు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పోలీసు యంత్రాంగము ఈ కార్యాలయం ముందు, ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యాలయం ముందు కూడా ఈరోజు భారీ బందోబస్తు కూడా ఇక్కడ కాకీలు నిర్వహిస్తున్నట్టు మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను వెంటనే వాళ్ళు ముందు కొనసాగించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. మళ్ళీ ప్రైవేటు పాఠశాలలో ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతే విద్యార్థుల మీద, విద్యార్థి తల్లిదండ్రుల మీద ఏదైతే భారంగా ఫీజులు వసూలు చేస్తున్నారో అవి అన్నింటినీ కూడా తగ్గించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్ ఈ స్కూల్స్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 10 రోజులు అయినప్పటికీ కూడా, అంటే 5 రోజులు అయినప్పటికీ కూడా, 5-6 రోజులు అయినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు ఏది కూడా విద్యార్థులకు కావచ్చు సరైన వసతి ఇవ్వలేకపోతున్నారు, బుక్స్ ఇవ్వలేరు, మళ్ళీ ఇన్ఫామ్ ఇవ్వలేరు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం ఆందోళన దిగినట్ల పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం కార్యాలయాన్ని ముట్టడికి వస్తే మాత్రం ఇక్కడ పోలీస్ యంత్రాంగం మనం చూస్తున్నాం కదా, ఎవరైతే విద్యార్థి నాయకులు కాదు అని చెప్పేసి పోతుంటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడానికి అయితే మనకు సిద్ధంగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ పోలీసు వెహికల్ వాహనం కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ పెట్టినట్లు. సో ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళను వెంటనే అరెస్ట్ చేసే విధంగా వాళ్ళు ఉన్నట్లు మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఖండిస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏ విధంగా అయితే తమిళనాడులో అయితే ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థకు అక్కడ ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పెద్దపీట చేయడం అనేది అయితే జరిగిందో అలాంటిది వేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఈ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది. చెప్పండి ఏంటి పరిస్థితి? ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఈరోజు లక్షల్లో ఇవాళ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రైవేట్ విద్యా సంస్థల్లో. అదేవిధంగా యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్లు అనుకుంటా, అదేవిధంగా సాక్స్లు, టై బెల్ట్ తోటి సహా కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో అమ్ముతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే విద్యాశాఖ అధికారులు ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తూ ఇవాళ కాలయాపనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలకు అనేకమైనటువంటి విద్యా సంస్థలకు ఇవాళ అనుమతులు లేకుండా ఇవాళ విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరనే విద్యాశాఖ మంత్రి పదవిని పెట్టుకొని ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నటువంటి ఈ రోజు వరకు కూడా 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు వరకు కూడా ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ జరిగినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో కూడా 24,000 ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను 4,000 కుదిస్తామనే ఒక ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ కుదిస్తామనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గరికి వస్తే మరి ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏంటి, ఎందుకు ఇక్కడ ధర్నా చేయడానికి మీరు వచ్చినప్పుడు ఎందుకు ఇంతగానో మీకు గస్తీ చేస్తున్నారు? ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన ప్రభుత్వం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఈరోజు ఇవాళ ప్రశ్నించే తత్వాన్ని ఇవాళ కాల రాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఇవాళ మేము ఏ సమస్యకైనా ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య పైన పోరాటాలు చేస్తామన్నా విద్యారంగ సంస్థలు ఇవాళ పోలీసులు దౌర్జన్యాలు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదేనా మీ ప్రభుత్వ పాలన అంటే ఇదేనా, ప్రజాపాలన అంటే ఇదేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైట్, మరి చెప్పండి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నది? ఇప్పుడు పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయగడ కార్పొరేట్ స్కూళ్లకు ఒక నియమ నిబంధనలు పెట్టడం అనేది జరిగింది. దాన్ని ఒక చట్టం తీసుకొచ్చాడు. అంటే ఈ రాష్ట్రంలో కూడా అలాంటిది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ఐ ఏమన్నా కోరుకుంటుందా? ఖచ్చితంగా మీ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు, మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని, ఫీజు రెగ్యులేషన్ కమిటీని మేము ఖచ్చితంగా పెడతామని అన్నారు. ఎక్కడ కూడా ఇది అమలు కావడం లేదు. కాబట్టి వెంటనే ఏదైతే ఉందో ఖచ్చితంగా పక్క రాష్ట్రం ఏదైతే ఉందో తమిళనాడు, అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి విజయ్ గారు సీఎం, అక్కడ ఫీజు నియంత్రణ చట్టం పలానా కార్పొరేట్ సంస్థల్లో పలానా ప్రైవేట్ స్కూల్లో ఈ మట్టుగానే ఫీజులు ఉండాలని నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది. మీరు ఒక సీఎంగా ఉండి, విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఏ విధంగా దీని మీద స్పందిస్తా ఉన్నారో మీరు ఖచ్చితంగా ఏదైతే ఫీజు రెగ్యులేషన్ కమిటీని అమలు చేయాలి. దాంతోపాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ అనేది పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాదు కూడదు అని చెప్పేసి కూడా
మీరు ముఖ్యమంత్రి ఆయన నిర్ణయంలోనే ఉంటే మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఆ గతి పడుతుంది. ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మా రోజువారీ కార్యాచరణ ఉంటుందని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. ఇక్కడ కాదు కూడదు అని రేవంత్ రెడ్డి తన సొంత నిర్ణయాలు తీసుకొని ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీటేసి ఇక్కడ విద్యార్థులను మాత్రం నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి నాయకులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు దీన్ని? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే ప్రభుత్వ పాఠశాలను ఆంధ్ర తరహాలో తీర్చిదిద్దామని చెప్పినారో ఈరోజు పూర్తిగా దాన్ని విమర్శించి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారి కార్పొరేట్ పాఠశాల ఓపెనింగ్ వెళ్ళడం, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలతోని మరి దోస్తాన్ చేసే పరిస్థితులు మనం చాలా చూస్తాను. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మార్లు కార్పొరేట్ పాఠశాల యొక్క ఆగడాలో వశపడదలు అని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన అధికారం రాగానే కనీసం వాటిపై మాట్లాడినటువంటి దాఖలు లేవు. ఒక పక్క గడిచిన ప్రభుత్వంలో మాతో పాటు ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం రాగానే కనీసం విద్యార్థి సంఘాల అపాయింట్మెంట్ అడితే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరొక పక్క మొన్న 27,000 పాఠశాలను ప్రభుత్వ పాఠశాల 4,000 కుదిస్తామని చెప్పినారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే ప్రభుత్వ పాఠశాలను మీరు కుదించే ప్రయత్నం చేస్తున్నారంటే, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ మాట మాట్లాడారంటే అది ఏ పార్టీ చిత్తశుద్ధం మరి మాకు అర్థమవుతా ఉన్నది. ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలను మన మౌలిక వసతులు కల్పించాలి, ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకి ఫీజులు నియంత్రణ తీసుకురావాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జగన్ తీసుకొచ్చిందో నాడు నేడు లాంటి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల ప్రామాణికతను పెంచే విధంగా చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, మరి ఇంకా ఇక్కడ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో మనం చూసినట్లయితే తమిళనాడులో విద్యకు చట్టం తీసుకురావడం జరిగింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఇంత ఫీజు ఉండాలని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ దళపతి చెప్పడం జరిగింది. ఇలాంటి ఏమన్నా మీరు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం కానీ ఇవ్వడం జరుగుతుందా? ముఖ్యమంత్రి కలిసి ఇలాంటివి చెప్తారా? అంటే కార్పొరేట్ దోపిడీ ఎక్కుంది అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్న మాటలు. వాస్తవానికి భారతదేశంలో చూసినటువంటి అనేక మహానగరాల్లో హైదరాబాద్ ఒక మహానగరం. ఈ మహానగరంలో అన్ని మాఫియాలతో పాటు విద్యా మాఫియా కూడా చాలా ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నది. ఈ విద్యా మాఫియాను అరికట్టడానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు శూన్యం. మొన్న రీసెంట్గా గెలిచినటువంటి తమిళనాడు సీఎం విజయ్ గారు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిటువంటి అంశాన్ని తీసుకొచ్చినాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా విస్మరించి కనీసం వాడు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం విద్యాసంఘాలు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినా కూడా కనీసం విద్యార్థి సంఘాలను పిలిచి సమీక్ష చేసినట్టు పరిస్థితి లేదు. ఏపీలో లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్న కాడ అక్కడ విద్యార్థి సంఘాలను అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుందాం విద్యాశాఖ సంబంధించి సమావేశాలు పెట్టింది తప్ప ఇప్పటికి 2.5-3 సంవత్సరాలు గడుస్తున్న రేవంత్ రెడ్డి గారు విద్యార్థి సంఘాలను పిలిచి కానీ విద్యా సంబంధించిన మేధావులను పిలిచి కానీ కనీసం కూడా మాట్లాడలేదు. మొన్న విద్యాసంస్థ సంబంధించిన కమిషనర్ కూడా రాజీనామా వేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో విద్యకు సంబంధించినటువంటి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది దానికి సంబంధించి ఒకప్పుడు ఆకునూలు మోరి అని కమిషనర్ పెడితే రాష్ట్రం అంతా హర్షించింది. మొన్న రాజీనామా వేయడం వల్ల విద్యా వ్యవస్థలో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి నిర్ణయాలు కాకుండా విద్యారంగానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.